అందరికీ హాయ్ అండి. ఇవేంటో గెస్ చేయండి అంటూ ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. యాక్చువల్లీ ఇవి చింతపండు అండి. ఊర్లో చెట్టు నుండి దులిపి తెచ్చిన చింతపండు దాదాపు 2 కేజీస్ ఉంటుంది. ఒకసారి బాగా ఎండలో ఎండపెట్టి తర్వాత స్టోర్ చేద్దాం అనుకున్నాను. దానివల్ల కొంచెం పురుగు పట్టకుండా ఉంటుందని. అందుకే డాబాపై ఎండపెట్టాను. ఇంతలా ఎండలు కొడుతుంటే వర్షాలు వస్తాయని ఎలా అనుకుంటామండి. నేను అలా అనుకునే రేపు కూడా ఎండనిద్దాంలే, ఈ నైట్కి పైనే ఉండనివ్వు అని వచ్చేసాను. ఇంకేముంది, మార్నింగ్ లేచి చూస్తే బయటంతా వర్షం పడ్డట్టుగా తెలుస్తుంది. వెంటనే పైకి వెళ్ళాను. ఇంకేముంది, చింతపండు అంతా నానిపోయింది. పట్టుకొని చూస్తే మొత్తం స్మూత్ పేస్ట్ లాగా వచ్చేస్తుంది. ఇంకంతే, మా ఇంట్లో వాళ్ళు అది వానలో తడిచింది, అది పనికిరాదు, ఏం చేసుకుంటావు అదంతా, ఇలా అంటూ వచ్చారు. నాకు మాత్రం అస్సలు పడేయడం ఇష్టం లేదండి. అలాగని 2 కేజీల చింతపండును ఒకే రోజు యూజ్ చేసుకోలేము. సో ఈ చింతపండు అంతటిని ఫస్ట్ ఒక గిన్నెలో తీసి ఇంట్లోకి తెచ్చుకున్నాను. దాని నుండి చిక్కటి ప్యూరీని అంతా సెపరేట్ చేసుకున్నాను. కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక గిన్నెలో మొత్తాన్ని తీసుకొని గ్యాస్పై పెట్టి దాంట్లోని వాటర్ అంతా వేపర్ అయిపోయేలాగా బాయిల్ చేశాను. అది మొత్తం చిక్కటి గ్రేవీలాగా తయారయ్యేలాగా, ఎలాగైతే మనం పులిహోర పేస్ట్ చేసుకుంటాం కదా, సో అలా ఫైన్గా పేస్ట్ లాగా మారిపోయినంత వరకు ఆ చింతపండుని బాయిల్ చేస్తూ ఉన్నాను. దాని తర్వాత దాని నుంచి పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందాము అనుకున్నాను. కానీ ఐస్ ట్రేలో ఎంతకని మనం ఎన్ని బ్యాచ్లా మారిస్తే ఆ 2 కేజీ ఆఫ్ పల్ప్ ఎన్ని రోజులు పెట్టగలను నేను. అందుకే నాకు ఒక ఐడియా వచ్చిందండి. మనం బయట చూస్తుంటాం కదా, ఐస్ క్యూబ్స్ కోసం సిలికాన్ ట్రేస్ ఉంటాయి. అలాంటి సిలికాన్ ఐస్ క్యూబ్ ట్రేస్ని బ్లింకిట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. 250 రూపీస్కి 4 వచ్చాయి. అవి నేను చూపిస్తానండి. ప్రజెంట్ అయితే ఈ ఐస్ క్యూబ్ ట్రేస్లో పెట్టిన ఈ చింతపండు ఎలా వచ్చిందో చూడండి. అండ్ బాక్స్లో ఉన్నవి ఏమో ఐస్ క్యూబ్ ట్రే ఆ సిలికాన్ ట్రేస్ నుంచి పెట్టింది. ఎస్, ఆ సిలికాన్ ట్రేస్ నుంచి వచ్చిందేమో క్యూబ్ లాగా ఉంది. ఇలా తీసిన వాటిని ఒక డబ్బాలో స్టోర్ చేసి మళ్ళీ ఆ డబ్బాని కూడా నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇవి ఒక 10 to 12 అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో వేస్తేనే మనకి ఇలా క్యూబ్స్ లాగా మారినవి. ఇవే అండి నేను చెప్పిన బ్లింకిట్లో తీసుకొని చేసి పెట్టిన సిలికాన్ ఐస్ క్యూబ్ ట్రేసు. ఇంకా ప్రజెంట్ వీటిల్లో ఐస్ తయారు చేసి పెట్టుకుంటున్నాను. ఎండాకాలం కదా, కాస్త చల్లటి నీళ్ళ కోసం యూజ్ అవుతుందని. చింతపండు కూడా ఈ ఐస్ క్యూబ్ లాగే గట్టిగా ఉంటుందని మీరు అనుకుంటారేమో. ఇక్కడ చూడండి, అది ఎంత స్మూత్ పేస్ట్ లాగా ఉంటుందో. దాన్ని నేను ఎలా యూజ్ చేస్తానో కూడా చూపించాను. అలా 2 క్యూబ్స్ తీసుకొని వాటర్ పోస్తే మనం ఈ చింత పులుసు, పప్పుచారు, సాంబారు ఎందులోనైనా వేసుకోవాలనుకుంటే అలా వేసి సరిపోతుంది. కాసేపట్లోనే కరిగిపోతుంది. సో ప్రిపరేషన్ నేనైతే ఇలా చేస్తానండి. పచ్చి పులుసు చేస్తున్నాను. ఇక్కడ కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాను. ఆనియన్ వేసి ఇంకంతేనండి. తాలింపు వేసుకోవచ్చు, వేసుకోకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు. రెండింట్లోనూ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేయడం, పోస్ట్ చేయడం ఇవన్నీ నేను ఇప్పుడే కొత్తగా నేర్చుకుంటున్నానండి. సో నా వీడియోస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చెప్పండి. నా సమయస్ఫూర్తి మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి. ఈ వీడియో మీకు కూడా యూస్ఫుల్గా ఉంది అని అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి.